హాయ్ అండి. నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మట్టి పాత్రలు ఏ విధంగా వాడాలనేది వీడియో చేశానండి. చాలామంది అడుగుతుంటారు మా షాప్‌కొచ్చిన వాళ్ళు. వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ కొన్ని మట్టి పాత్రలు తీసుకున్నా. ఈ మట్టి పాత్రలు వచ్చేసి మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. మా దగ్గర వచ్చేసి రెడ్ కలర్‌వి, బ్లాక్ కలర్‌వి, అలాగే చెక్క బ్రషెస్, కొబ్బరి పీచులు, జ్యూట్ బ్యాగ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. మా దగ్గర ఎవరైనా కావాలంటే పైన నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ లొకేషన్‌లో ఆరోగ్య భారత్ స్టోర్ అని కొట్టినా గానీ మీకు లొకేషన్ చూపిస్తుంది. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ముందుగా వచ్చేసి నేను కొన్ని మట్టి పాత్రలు తీసుకున్నాను కదా, వాటన్నిటిని పెద్ద టబ్బు తీసుకొని వాటర్‌లో వాటర్ ఫిల్ చేసేసి ఈ కుండలన్నీ అందులో నైట్ మొత్తం నాననిచ్చాను. జస్ట్ నార్మల్ వాటరే అండి. కొంతమంది కావాలంటే రైస్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, పర్లేదు. ఆ వాటర్ ఉన్నా పర్లేదు, లేదంటే నార్మల్ వాటర్ అయినా ఓకే. నానబెట్టిన తర్వాత ఓవర్ నైట్ నానబెట్టేసినాక ఎర్లీ మార్నింగ్ ఇగో చూసారు కదా, నేను ఇవన్నీ నానబెట్టేసుకున్నాను అనమాట వాటర్‌లో. మార్నింగ్ వాటన్నిటిని తీసేసి నీట్‌గా కొద్దిసేపు మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట మెత్తటి స్క్రబ్ తోటి. మెత్తటి స్క్రబ్ లేదా మా దగ్గర వచ్చి కొబ్బరి పీచు కూడా అవైలబుల్ ఉంటుందండి. కొబ్బరి పీచుతోటైనా మొత్తం నీట్‌గా ఎలాంటి డస్ట్ ఏం లేకుండా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఎలాంటి లిక్విడ్స్ ఏమి యూజ్ చేయొద్దండి. ఇక్కడ చూసారు కదా, చాలామంది కలర్ వేస్తున్నారేమో అని అంటారు కదా, ఇవన్నీ న్యాచురల్స్ అండి. ఎలాంటి కలర్స్ ఏమి ఉండవు. ఓవర్ నైట్ నానబెట్టినా కూడా మనకి ఫ్రెష్‌గా ఉన్నాయి వాటర్ అనమాట. ఏమైనా డస్ట్ ఏమైనా ఉన్నా మొత్తం మనం కొబ్బరి పీచుతోటి క్లీన్ చేసేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ కొద్దిసేపు మట్టి పాత్రలు అనేది ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత మనం ఈ పాట్‌లో వాటర్ ఫిల్ చేసేసుకొని గ్యాస్ మీద సిమ్‌లో వేడి అయిన దాకా ఉంచేసేయాలన్నమాట ఫుల్‌గా. వాటర్ వేడి చేసిన తర్వాత ఆ వాటర్ కూల్ అయినాక ఆ మట్టి పాత్రను అలాగే ఉంచాలి సైడ్‌కి. వాటర్ కూల్ అయినాక ఆ మట్టి పాత్రలోని వాటర్ అన్నీ మనం తీసేసి డ్రైన్ చేసేసి ఆ పాత్రని కొద్దిసేపు ఎండలో ఒక ఫుల్ డే హాఫ్ డే అయినా పర్లేదు, ఫుల్ డే అయినా పర్లేదు, ఎండలో ఆరనివ్వాలి అనమాట. తర్వాత ఈ మట్టి పాత్రలు అనేవి వండుకోవడానికి యూజ్ అవుతాయి. కుకింగ్ ఆయిల్ అవి యూజ్ చేయాలంటారు కదా, అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ నార్మల్గా ఇలా చేసేస్తే సరిపోతుందండి జస్ట్ నార్మల్గా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఫుల్ వీడియో కూడా చేశాను మట్టి పాత్రలు ఏ విధంగా వాడాలి అనేసి. అది కూడా ఈ ఛానల్లో ఉంటుంది చూడండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా, కాంటాక్ట్ అవ్వండి. మా దగ్గర వచ్చేసి అన్ని రకాల మట్టి పాత్రలు ఉంటాయి. ఆల్ సైజెస్ ఉంటాయి. స్మాల్ టు బిగ్ వరకు ఉంటాయి. కడాయిలు, జగ్స్, వాటర్ జగ్స్, అలాగే కుండలు కూడా, వాటర్ పాట్స్ కూడా అన్నీ ఉంటాయండి. ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇంకా మీకు మట్టి పాత్రలు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కానీ ముందు వీటి మీద చాలా వీడియోస్ వస్తుంటాయి అన్నమాట. ఎవరైనా ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది చూస్తుండండి ప్లీజ్.